టుడే ఈ రోజున మనం బయాలజీ 10th క్లాస్ సెకండ్ లెసన్ తీసుకొని వచ్చాం ఫ్రమ్ ఎన్సిఆర్టీ. ద నేమ్ ఈజ్ కంట్రోల్ అండ్ ది కోఆర్డినేటర్. ఇప్పుడు మనము దీంట్లో కీవర్డ్స్ హెడ్డింగ్ పెట్టి రాసుకుంటాం అనమాట. టేబుల్స్ ఏమి వేసుకోకూడదు. ఓకే, మీరు ఈ వర్డ్స్ మాత్రం రాయండి, సెంటెన్సెస్ వద్దు. ఓకే, కుడ్ యూ అండర్స్టాండ్? కామెంట్. కుడ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో కామెంట్. మీకు అర్థమైన కామెంట్ పెట్టండి, అర్థం కాకపోయినా కామెంట్ పెట్టుకోండి, అంతే. ఇక్కడ క్వశ్చన్ 3 నుంచి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చెప్పాలంటే లేవు, కొంచెం డ్యామేజ్ అయినాయి. సో మీరు కొంచెం అట్లా చూసుకోవాలి. Any problems, do comment. యాక్చువల్గా అయితే క్లారిటీ లేదు, బట్ డూ రైట్, ప్లీజ్ డూ రైట్ అన్నమాట. కాదు, మనం ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి కదా, చూసుకోండి ఒకసారి. పాపం బాగుంటాయి అట్లా. ఇంకా కొన్ని స్టడీస్ ఇన్ఫర్మేషన్వే ఉన్నాయి చాలా వరకు. షార్ట్స్ మాత్రం అయితే కినా మనకి ఎంటర్టైన్మెంట్ పర్పస్, వీడియోస్ అన్నీ కూడా స్టడీ పర్పస్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మనది ఎంటర్టైన్మెంట్ ఒకటి ఇంకోటి ఛానల్ కూడా ఉంది, మన దాంతో పని లేదు. ఏమన్నా పక్కన డిస్పెంట్ వస్తే పడిచిపోతుంది. ఓకే, ఈ 11 దానికి ఆన్సర్ కంటిన్యూషన్ మనకి ఇక్కడ ఉంది. ఇంత ఉంటుంది అనమాట ఆ 11th క్వశ్చన్కి ఆన్సర్. దిస్ ఇస్ ద 12th. ఇప్పుడు ఎక్స్ప్లెయినర్ క్వశ్చన్స్ మనకు అవసరం లేదు, ఇవి మెయిన్ క్వశ్చన్స్. ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోవాలి మీరు. ఈ యొక్క 44 క్వశ్చన్ అనేది మనకు 2 మార్క్స్కి సరిపోతుంది, కానీ మనకు ఇక్కడ 46 క్వశ్చన్ ఉంది కదా, ఇది 10 మార్క్స్ వేసుకోండి, చాలా పెద్దగా ఉంటుంది. అందుకోసం ఈ క్వశ్చన్ రాసుకో ఫస్ట్, తర్వాత ఆన్సర్లో 10 మార్క్స్ ఉంటుంది మనకు. ఇది 46ది, తర్వాత 49ది కూడా 8 మార్క్స్. క్లారిటీ లేకపోతే జూమ్ చేసుకొని రాసుకోండి, ఎందుకంటే మన ప్యాన్లే కాబట్టి. ఇక్కడ ఈ 47కి కంటిన్యూషన్ ఇక్కడ పైన ఉంది, చూసుకోండి. ఇంకా చాలా ఉంది. ప్రశ్నించే గొంతు నువ్వైతే